గలుగుతాడు మొయ్యి, ఎవరి కండబలం వాళ్ళది. ఇప్పుడు ఒక రాయిని పట్టుకున్నాం, మన మన బాడీని తగ్గట్టే మనం పట్టుకుంటాం, అంతేలేగాని మన బాడీని అతిమించి పట్టుకుంటే మనకున్న ఆరోగ్యాలు దెబ్బతింటాయి. తన స్టామినా అంతే, తను అంత పట్టుకుంది అంతేలేగాని నువ్వు ఇది కూడా పట్టుకోలేకపోయావంటే అంత వ్యతిరేకం ఎందుకు? ఒక అమ్మాయికి ఇంత పొగరు అవసరమా అనిపించింది. బేసిక్గా మీరేమే అనుకోండి, నేను మంచిగున్నప్పుడు మంచిగా మాట్లాడినా కరెక్ట్గా ఉన్నా. అసలు ఈ పిల్లకి ప్రతిదానికి ఏడిపోయినండి. ఈమె సపోర్ట్ గేమ్ కోసం వెళ్ళిందా, లేకపోతే తన గేమ్ తను ఆడడానికి వెళ్ళిందా? ఇప్పుడు బర్నీ గారు ఉన్నారు, ఏదో అన్న బంధం అనేది ఓకే, తను ఎత్తుకున్న తప్పే, ఆతో మాట్లాడిన తప్పే, ఇంకో అవతలతో క్లోజ్కున్న తప్పే, ఆయన నవ్విన తప్పే, ఏడ్చిన తప్పే, కూర్చున్న తప్పే, పడుకున్న తప్పే. ఈమెను అడిగి చెయ్యాలా? ఈమె ఆయన బిగ్ బాసా, లేకపోతే అక్కడ ఆయన హోస్టా? ఈమె కాదు కదా. గేమ్ ఆడడానికి కామనర్ గా వెళ్ళినప్పుడు మనలాగా బిహేవ్ చేయాలి, మన గేమ్ ఆడుకొని రావాలి. అవతల గురించి మనం తక్కువ చేసుకుని మనం బ్యాడ్ అయ్యి అవతల అందరి ముందు మనం చులకన అవుతుంది తప్ప మనం ఎవరిని సపోర్ట్ చేస్తాం, మనం ఎవరి మీద ఏడుస్తామని చూడరు ఎవడైనా సరే. ఇది గుర్తుపెట్టుకోండి, మనం వెళ్ళింది మన గేమ్ ఆడుకోవడానికి, అంతేగాని అవతల మీద ఇంట్రెస్ట్ చూపించి అన్న చెల్లి అక్క అమ్మ తమ్ముడు అని పెట్టుకుంటే అక్కడ రిలేషన్షిప్స్ ఎందుకు? పోయి ఎందుకు? ఇంట్లో కూర్చుకొని మన అందరూ ఉన్నారు కదా, అన్నలు అక్కలు అమ్మలు తల్లు అందరూ ఉన్నారు, వాళ్ళతో ఆడుకోవచ్చు కదా కూర్చొని. ఈ బర్ని గారు ఏం చేసినా తప్పే. ఆడొత్తని జని ఎత్తుకున్నారా? ఎత్తుకుని నన్ను ఎందుకు ఎత్తుకోలేవు? ఇవి అనవసరం. ఇలాంటి పాయింట్స్ ఉన్నప్పుడు ఎంత ఆడినా సరే చిరాక చండాలంగా ఒక ఎలాగో కానొస్తారబ్బా. ఇలాంటి పాయింట్స్ మాట్లాడకూడదు. తెలివైందే కాదనట్లేదు, కానీ తెలివి తక్కువ తనలో అప్పుడప్పుడు తెలివి తక్కువ పనులు చేస్తుంది. ఇలాంటివి అనమాట బేసిక్గా. నీకున్న మైండ్ని, నువ్వు ఉన్నదాన్ని నువ్వు ఫోకస్గా గేమ్ మీద వాడు, అప్పుడు నువ్వు బాగుపడుతావు. ఇంకొన్ని వీక్స్ ట్రావెల్ చేస్తావు. ఇవన్నీ మానేసి ఇది నా రూల్, ఇది నా అడ్డ అంటే ఇలాంటి పొగలు జనాలకి నచ్చదు. నువ్వు ఎంత అణిగివనిగి ఉండి నీ గేమ్ నువ్వు అణిగివనిగి ఉండి